జాను రెడీయా? ఓహో, ఈ టీషర్ట్ ఇక్కడుందా? హే రెడీయా? పొద్దు నుంచి ఎదుగుతున్నా తెలుసా? నీకంటే నాకే బాగుంది, ఓవర్ యాక్షన్ చేయకు. అయినా ఆపరా, మీ అక్కలు మా తమ్ముళ్ళ బట్టలు దొబ్బేయడం. అది దీన్ని గ్రంజ్ స్టైల్ అంటారు. తెలియకపోతే తెలుసుకో. ఫుల్ గ్రంజ్, లెట్స్ పార్టీ. అది గ్రంజ్లా లేదు, క్రింజ్లా ఉంది కదా. యప్. ఉండు, పర్ఫ్యూమ్ ఒక్క నిమిషం అయిపోయింది. కళ్ళజోడిది ఎక్స్ప్రెషన్ కనిపించలేదు. అయినా నైట్ పార్టీ కళ్ళజోడు ఎందుకురా? అవుట్ఫిట్ అంటారు దీన్ని. సరే నేను పోతున్నానే. లెట్స్ గో. అంతా బాగానే ఉంది అది నా. అక్కడ అమ్మ బాయ్. ఎక్కడికి? బయటికి లేదు, వీళ్ళు పైనింటికి పోతా అన్నారు. ఆంటీ పిలిచింది, పోతా అన్నారులేండి అంతే. బయటికి ఈ టైంలో ఎందుకు పోతారు? ఊరికే పైంటికి పోతున్నామని చెప్పి చెప్తాను. సరే నేను తర్వాత మాట్లాడతాను. ఆ బట్టలు ఏంది? సరిగ్గా బట్టలు వేసుకోవచ్చు కదా. మా ప్లీజ్ మా, నాకు ఓపిక లేదు అస్సలు. ఇంకా ఆపు, ఎప్పుడు చూడు నా బట్టలు ఏంటి ఇది అది అనుకుంటూ. మా అదో టైప్ ఆఫ్ ఫ్యాషన్, గ్రంజ్ అంటారు దాన్ని. గ్రంజు అనవసరంగా గజ్జులు పెట్టేసుకోకు నువ్వు, సరేనా? పదే చలో. మంచిగా తయారైనారు ఒకరికొకరు. ఏ ప్రిన్సెస్ డైరీస్, అరే నేను మస్తు చూస్తున్నది కాలేజ్ లో. చూస్తావా నాతో? నో సీన్. ఎందుకు? ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ చూద్దామే. ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ ఎప్పుడు చూడు కార్లు, రేసింగ్లు, బైక్లు, ఇంకేంటది ఫుట్బాల్, యాక్షన్ సినిమాలు, సూపర్ హీరో సినిమాలు, ఇంతేనా? నార్మల్ సినిమాలు చూడవా? ఇది హై స్కూల్ డ్రామా, క్రేజీగా ఉంటది, చాలా క్యూట్ ఉంటది. ట్రస్ట్ మీ, లెట్స్ వాచ్. అర్జున అలుగుతా లేకపోతే. సరే నేను ఇది చూస్తా, నువ్వు ఇది చూస్తే నువ్వు ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ చూస్తావా? యా షూర్. డన్. సో క్యూట్ నో? పర్లేదు, బాగానే ఉంది. ఇట్స్ డామ్ క్యూట్. షట్ పదా ఇప్పుడు ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ, యు ప్రామిస్డ్. ఏ పోరా, దీని యాక్చువల్లీ సీక్వెల్ ఉంటుంది, ప్రిన్సెస్ డైరీస్ 2. అచ్చుద్దాం. ఏంటే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ పోస్టా? నా ఫాలోవర్స్ కోసం. లాస్ట్ టైం చేసినట్టు అంత ఎడిట్ చేయకు, చాలా చండాలంగా ఉంది. అవునా? మరి ఎందుకు లైక్ చేసినావు, కమెంట్ కూడా చేసినావు క్యూట్ అని? ఏదో అక్కవు కదా అని ఎంకరేజ్ చేశాను. బయట వాళ్ళు చేస్తుంటే జడ్జ్ చేస్తుండే తెలుసా? సరే టెన్షన్ పడకు, మా ఫ్రెండ్ దగ్గర డిఎస్ఎల్ఆర్ ఉంది, తెచ్చేస్తా. ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం. అప్పటి వరకు దయచేసి ఆ పౌట్లు సెల్ఫీలు పెట్టకు. పౌట్ బాగానే ఉంటుంది కదా. ఏంటో అరే ఏంట్రా వాట్సాప్లో ఫ్యామిలీ గ్రూప్ టార్చర్, ఇన్ని మెసేజ్ ఉన్నాయండి. నేను కూడా ఉన్నా గ్రూప్లో. మ్యూట్ చేసి ఆర్కైవ్ చేయి, పీస్ఫుల్గా ఉండొచ్చు. బట్ అసలు అంతలా మాట్లాడుకోవడానికి ఏముంటాయొచ్చు? నిజమే, చూద్దాం ఆగు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ ఏకాదశి. హ్యాపీ అక్షయ తృతీయ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అది కూడా తెలుగులో. ఇంగ్లీష్ వర్డ్స్ ఎందుకు తెలుగులో రాయడం? హ్యాపీనెస్ ని స్ప్రెడ్ చేద్దామని. హ్యాపీనెస్. ఇదిగో మన స్పామ్ బాబు ఏదో టెక్స్ట్ చేశాడు చూడు. ఏం చేశారు? బాబాయ్ పాపడాలు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి కరోనా వైరస్ చచ్చిపోతుందని తెలుసుకున్న పరిశోధకులు. ప్రపంచం మొత్తంలో కరోనాకి ఫస్ట్ వ్యాక్సిన్ కనుక్కున్నందుకు గాను ఇండియాని అభినందించిన WHO. ఇదేం చూసావు, ఇంకా ఉంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ శుభవార్తని అన్ని వాట్సాప్ గ్రూప్లకు ఫార్వర్డ్ చేయండి. ఒరే అస్సలు ఇట్లాంటి న్యూస్ విని ఎంతమంది మోసపోతారు చెప్పు. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్ అజ్జు. అస్సలు వీళ్ళందరూ న్యూస్ చూడండి అని మనకే చెప్తారు, మళ్ళీ ఇట్లాంటి ఫేక్ న్యూస్ అన్ని వాళ్ళే పంపిస్తారు. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. ఈ ప్యాటర్న్ ఏందో అర్థం కాదు నాకు. ఇది కూడా కాదే, దీనికి మన వాళ్ళ రిప్లైలు నెక్స్ట్ లెవెల్. ఏంటి? ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మొత్తానికి మహమ్మారి పీడ వదిలింది. ఇది ఇంకా హైలైట్. అయితే ఇంకా ధైర్యంగా మాస్క్ లేకుండా బయట తిరిగే రోజులు రానే వచ్చాయన్నమాట. ఎవరి మా తల్లి? మన తల్లే. మమ్మీ. అసలు మమ్మీ ఎంత ఇరిటేటింగ్ అజ్జు, అసలు సెన్స్లెస్ గా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది నాకు సమ్ టైమ్స్. ఇలా జలకిస్తా చూడు. WHO ఇచ్చిన ఆదేశం ప్రకారం బాబాయ్ పాపడాలు ఇంకా టెస్టింగ్ పూర్తి చేసుకోలేదు. అయితే మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం ఎక్కువగా ఉండడం వల్ల కరోనా వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా. అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ సంపాదించేస్తున్నా. అది నా బాధ.